ఎన్నికల ఫలితాల సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో తిరుపూరు సీఐ షేక్ అబ్దుల్ నబీ ఎస్ఐ జి రామకృష్ణ సమావేశాన్ని నిర్వహించారు. 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించే చర్యలు కానీ చేపట్టకుండా పోలీసు వారికి సహకరించాలని సీఐ షేక్ అబ్దుల్ నబీ ఎస్ఐ జి రామకృష్ణలు కోరారు. 144 సెక్షన్ మరియు 30 యాక్ట్ అమల్లో ఉందని గుర్తు చేశారు. అనవసరంగా కేసులు పెట్టించుకోవద్దని, జీవితకాలం బాధపడొద్దని హితవు పలికారు. సో గెలుపోవడం అనేది సహజం. అన్న ఐపీఎల్ చూసుకున్నా కూడా సో మీతో పాటు ఎవరైతే మీ కార్యకర్తలు కానీ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పేది ముందుకు ఏంటంటే, ఎవరు గెలిచినా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం వల్ల దాని పర్యవసానాలు చాలా ఇబ్బందికరమైన వాతావరణం, చాలా దూరం వెళ్తాయి ఎలక్షన్ కేసు అనేది. ఎందుకంటే మనకి 144 సెక్షన్, అదేవిధంగా సెక్షన్ 30 మీరు ఆల్రెడీ స్టేట్లో కూడా చూశారు. పల్నాడు, అనంతపురం ఎలా ఇన్సిడెంట్ జరిగినాయి, ఎంతమంది మీద షీట్స్ ఓపెన్ అయినాయి, ఎంతమంది జైలుకి వెళ్ళారు అనేది మీరు చూసే ఉంటారు. మన ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ ఇటువంటివి కూడా లేవు. ఏదైనా గెలిచిన తర్వాత ఎప్పుడైతే 144 సెక్షన్ డిజాల్వ్ అయ్యి అన్నీ కూడా నార్మల్ డెమోక్రసీకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పబ్లిక్ ఎప్పుడైతే మనకి ఎలక్ట్ అవుతారో దాని మీద నడుస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మన సిఐ గారు అబ్దుల్ నబీ సార్ తెలుగు నుంచి రావడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో ఇలాంటి మీటింగ్ పార్టీ భేదాలు లేకుండా అందరూ కలిసి కూర్చుని ఇక్కడ మాట్లాడుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ముందు మేమంతా మా విశాఖపేట పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. దానికి మీ అందరూ సహకరిస్తేనే మాకు అయింది. అందుకు ముందుగా మీ తాడిపత్రి కానివ్వండి, మాచర్ల కానివ్వండి, అలాగే తిరుపతి కానివ్వండి, నార్మల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగడం జరిగింది. దానిలో పార్టీ కేడర్ కంటే కూడా కిందన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జరిగే కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ సంపాదించుకోవాలి. అట్ ది సేమ్ టైం పోలీస్ పరంగా మరి ప్రివెంటివ్ యాక్షన్లో మేము వదిలేస్తామా? వదలం. మీకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉన్నంతకాలం వాళ్ళని వాతావరణంలో